పంచభూత లింగాలలో పరమ పవిత్రమైన క్షేత్రం అరుణాచలం. అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా కొలువై ఉన్నాడు. మిగిలిన పంచభూత లింగాల మాదిరిగా ఇక్కడి శివుడు అగ్ని రూపంలో కాకుండా కేవలం రాతిలింగంగానే ఉంటాడు. అరుణాచలం పరిసర ప్రాంతాలతో పోలిస్తే ఆలయంలో విపరీతమైన వేడి ఉంటుంది. ఆ వేడి జ్ఞానాగ్ని అని, ఆ జ్ఞానాగ్ని ఎవరికైతే కలుగుతుందో వారి కర్మలు దగ్ధమవుతాయని, దీంతో మరుజన్మ ఉండదని భక్తులు నమ్ముతారు. అరుణాచలంలో అడుగు పెడితే సకల పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం వెళ్లాలి అనుకుంటారు. అయితే శివుడి అనుమతి లేనిదే అరుణాచలం క్షేత్రంలో అడుగు పెట్టలేరని, ఆయన అనుమతిస్తేనే అరుణాచలం వెళ్లగలరని పండితులు చెబుతూ ఉంటారు. అరుణాచలం పర్వతం లోపల మధ్యలో ఓ పెద్ద గుహ ఉందని, అక్కడో పెద్ద మర్రి చెట్టు ఉంటుందని, దాని కింద దక్షిణామూర్తి స్వరూపుడై సిద్ధ యోగిగా పరమశివుడు ఇప్పటికీ కూర్చుని ఉంటాడని నమ్మకం. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడంతో దీని చుట్టూ ప్రదక్షిణం చేయడం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం చేసినట్టేనని భక్తులు నమ్ముతారు. శివనామ స్మరణ చేస్తూ అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని భక్తుల అచంచల విశ్వాసం. దీంతో భక్తులు పగలు రాత్రి ఎండ వాన అనే తేడా లేకుండా అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. మనం ప్రస్తుతం ఉన్నాము పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరువన్నామలై అరుణాచల ఆలయం వద్ద. చెన్నై నుండి 180 కిలోమీటర్లు గల ఈ ఆలయానికి బస్సు మార్గం ద్వారా, రైలు ద్వారా, ప్రైవేట్ వెహికల్స్ ద్వారా కూడా రావచ్చు. మనకి ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఈ ఆలయానికి 4 గోపురాలు కలవు. తూర్పు రాజగోపురం నుండి టెంపుల్ లోపలికి వెళ్తుంటారు. ఉత్తర గోపురం నుండి ఒక్కసారైన టెంపుల్ లోపలికి వెళ్ళి బయటికి రావాలి అని చెప్తుంటారు. మనకు కనిపిస్తున్నటువంటి ఈ తూర్పు రాజగోపురం అత్యంత పొడవైన గోపురం. దాదాపు 217 అడుగుల ఎత్తు, 11 అంతస్తులు గల ఈ గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయల వారు నిర్మించారు అని చెప్తుంటారు. పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటైనటువంటి ఈ అరుణాచల ఆలయానికి అన్నామలై అని కూడా పిలుస్తుంటారు. ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ తమ మొక్కుల్ని తీర్చుకునేందుకు అరుణాచల ఆలయంలో అరుల్మిగ అన్నామలైని దర్శించుకొని చాలా సంతోషిస్తుంటారు. అరుణాచలంలో ఉన్న మహాశివుడిని దర్శించుకునేందుకు కేవలం మన దేశం నుంచి మాత్రమే కాకుండా దేశ విదేశాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి అరుణాచలేశ్వరుడిని దర్శించుకున్నామని, తమ కోరిక నెరవేరడంతో మరోసారి గిరి ప్రదక్షిణ చేస్తున్నామని భక్తులు చెబుతున్నారు. ఇక్కడికొస్తే మరో ప్రపంచానికి వచ్చినట్టుగా ఉందని, పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మేము భీమవరం నుంచి వచ్చినామండి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి వచ్చినామమ్మా. ఇది సెకండ్ టైము. ఇప్పుడే అభిషేకం జరిగింది మా అందరికీ. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అరుణాచలం రావడం చాలా, ఈ దేవుడి ప్రతిభ చాలా ఉంది, దేవుడు మహత్యం అని చాలా సంతోషిస్తున్నాం. మేము అందరం సంతోషంగా ఉందమ్మా. ఓకే. అరుణాచలం ఫస్ట్ టైం వచ్చినప్పటికి నాకు మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువగా ఉన్నాయి. నాకు నిజంగా మీరు ఉంటే ఈ మోకాళ్ళ నొప్పులు బాగా తగ్గాలంటే మీ నిదర్శనం కావాలి నాకని నేను ఏడ్స్ అడిగాను. నాకు మోకాళ్ళ నొప్పులు ఇంటికి వెళ్ళినప్పుడు తగ్గిపోయి అది ఎంతో ఆనందం. మళ్ళీ వచ్చామండి, మే ఫస్ట్కి వచ్చాము మొన్న. ఇప్పుడు మళ్ళీ దాని గురించి వచ్చాము. ఆయన అనుగ్రహం తీసుకుని ప్రదక్షిణ చెయ్యాలి, ఏమైనా సరే మునుపు అసలు నడవలేని స్థితిలో ఉన్నాను నేను, ఇప్పుడు చెయ్యాలని వచ్చాను. చాలా చాలా హ్యాపీగా ఉందండి. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాకు బాగా నిదర్శనం కనిపించింది. గిరి ప్రదక్షిణ కూడా చేయలేమనుకుని వచ్చాం, అది కూడా చాలా ఈజీగా సింపుల్గా చేస్తాం. అసలు అభిషేకం కూడా చాలా చాలా బాగా జరిగింది. దేవుడి మహత్యం చాలా ఉందండి. అందుకే సెకండ్ టైం వెంటనే వచ్చామండి. మళ్ళీ ఇప్పుడు అభిషేకం చేయించుకున్నాం, మళ్ళీ గిరి ప్రదక్షిణకు కూడా వెళ్తున్నామండి. అరుణగిరి చుట్టూ 14 కిలోమీటర్ల మేర భక్తులు ప్రదక్షిణ చేస్తారు. అరుణగిరి పైన సాక్షాత్తు ఆ మహాశివుడు కొలువై ఉంటాడని భక్తులు నమ్ముతారు. అందుకోసం చెప్పులు లేకుండా ఎలాంటి వాతావరణంలోనైనా శివనామస్మరణతో భక్తులు ముందుకు కదులుతారు. గిరి ప్రదక్షిణ చేస్తూ అష్టలింగాలను భక్తులు దర్శించుకుంటారు. ఆలయం తూర్పు రాజగోపురం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభించి
ముందుగా భక్తులు ఇంద్రలింగాన్ని దర్శించుకుంటారు. అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని, చలం అంటే కొండ, ఎర్రని కొండ అని చెప్తుంటారు. దీనికి మరో అర్థము అరుణ అంటే పాపములను హరించునది అని అర్థం. ఇక తమిళంలో తిరువన్నామలై అని చెప్తుంటారు. తిరు అంటే శ్రీ, అన్నామలై అంటే పెద్ద కొండ. ఈ అరుణాచల కొండ చుట్టూ ప్రదక్షిణ చేసేందుకు చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. అరుణాచల కొండ చుట్టూ ప్రదక్షిణ చేయాలంటే దాదాపు 14 కిలోమీటర్లు ఉంటుంది. దీన్నే గిరివలం అంటారు. తూర్పు రాజగోపురం దగ్గర నుండి మొదలుపెట్టి లాస్ట్లో 14 కిలోమీటర్లు పూర్తయ్యేంత వరకు మనకు దారి పొడవునా అష్టలింగాలు కనిపిస్తుంటాయి. అందులో మొదటి లింగమే ఇంద్రలింగం. దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు ఇక్కడ ఇంద్రలింగాన్ని స్థాపించారు అని చెప్తుంటారు. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఆ మార్గంలో వివిధ ఆలయాలు ఉంటాయి. తమ గిరివలం యాత్ర నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ ముందుగా వినాయకుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత అగ్నిలింగాన్ని దర్శించుకుంటారు. ఇక మనకి గిరి ప్రదక్షిణ చేసే సమయంలో కనిపించే అటువంటి రెండవ లింగం అగ్నిలింగం. అన్ని గుళ్ళు కూడా లెఫ్ట్ సైడ్కి వస్తుంటాయి. అగ్నిలింగం ఒక్కటి మాత్రం రైట్ సైడ్కి వస్తుంటుంది. ఈ అగ్నిలింగాన్ని పూజిస్తే మంచి ఆరోగ్యం కలుగుతుంది అని నమ్మకం. ప్రస్తుతానికి కొంతమంది తెలుగువారు ఉన్నారు, వాటితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము వైజాగ్ నుండి వచ్చాము. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చామండి అరుణాచలం గిరి ప్రదక్షిణకి. పిల్లలు ఇక్కడికి వస్తే అందరికీ ఆరోగ్యంగా ఉంటుంది అని అందరం కలిపి ఫ్యామిలీతో సరదాగా వచ్చాము. అందరం వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. ప్రస్తుతం బాబుకి ఆరోగ్యం బాగుండాలి అని చెప్పేసి అగ్నిలింగం దగ్గరకు వచ్చాము. అన్నీ ఇక్కడ సదుపాయాలన్నీ చాలా బాగున్నాయి. చాలా నీట్గా కూడా ఉంది. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ సామాన్య మానవులే కాకుండా మహర్షులు, దివ్య పుణ్యమూర్తులు ఎంతో మంది గిరి ప్రదక్షిణం చేసి సర్వేశ్వరుడైన తిరువన్నామలై స్వామిని దర్శించినట్టు పురాణాల్లో ఉంది. అంతేకాదు దేశ విదేశాల నుంచి వచ్చే సాధువులు, ఆధ్యాత్మికవేత్తలు అరుణాచలంలో తమ శేష జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు రోడ్డుకి ఇరువైపులా ఫుట్పాత్లు ఏర్పాటు చేశారు. చాలా మంది గిరి ప్రదక్షిణ ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ చేసేందుకు ఇష్టపడతారు. తమిళనాడులో ఎండలు, హ్యూమిడిటీ కనుక నైట్ మోస్ట్లీ టెంపరేచర్ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలోనే గిరి ప్రదక్షిణ చేసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇక ఇదొక టూరిస్ట్ స్పాట్ లాగా కూడా మారింది అరుణాచలం అనేది. దేశ విదేశాల నుండి కూడా చాలా మంది భక్తులు ఆ అరుణాచలేశ్వరిని దర్శించుకునేందుకు వస్తుంటారు. మాది గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల గ్రామం మేడం. నారాలో మన దుగ్గిరాల మండలంలో మంగళగిరి నియోజకవర్గం తరపున నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని నేను గిరి ప్రదక్షిణ చేయడానికి అరుణాచలం వచ్చాను. మా నారా లోకేష్ గారు 1,00,000 మెజారిటీతో గెలుపొందాలని మా మంగళగిరి నియోజకవర్గాల ప్రజల ఆకాంక్ష. ఇక అగ్నిలింగాన్ని దర్శించుకున్న తర్వాత వచ్చే ఆలయం యమలింగం. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు, ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయని భక్తులు నమ్ముతారు. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మనకి చాలా మంది సాధువులు కనిపిస్తుంటారు. ఎన్నో సిద్ధ ఆశ్రమాలు, రమణ మహర్షి ఆశ్రమం కూడా కనిపిస్తుంది. ఇక రెండవ లింగం తర్వాత అష్టలింగాల్లో వచ్చే మూడవ లింగం యమలింగం. ఇక్కడ ఉన్నటువంటి యమలింగానికి పూజిస్తే దీర్ఘ ఆయువు కలుగుతుందని ఇక్కడ ఉండేటువంటి వారు, ఇక్కడ వచ్చి దండం పెట్టుకునేటువంటి వారి నమ్మకం. కొంతమంది ప్రజలు ఉన్నారు, భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రా? ఇక్కడ రావడం చాలా సంతోషము. నేను 2 సంవత్సరాల నుంచి కోరుకున్నాను ఇక్కడ వద్దామని చెప్పి. కానీ చాలా భక్తితోని, దైవతోని యమలింగం అంటే ఇప్పుడు చూస్తుంటాను, టీవీలో దాంట్లో చూస్తుంటాను, కానీ అసలు రావడమే ఫస్ట్ టైం నేను వచ్చి రావడం. వాతావరణం చూస్తుంటే ఈ సాధువులు, ఈ ఫారినర్స్ ఎలా అయితే ఉంటున్నారో వీళ్ళంతా ఎంత భక్తి దైవంతో ఉన్నారంటే అలాగా చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. వారి కోరిన కోరికలు తీరుతున్నాయని చెప్తున్నారు. అది మాత్రమే కాదు, ప్రతి గుడి ముందు కూడా దీపాలు పెట్టేందుకు దీపాలు, అలాగే నెయ్యి, ఒత్తులు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. పౌర్ణమి రోజుల్లో ముఖ్యంగా చాలామంది గిరి ప్రదక్షిణ చేసేందుకు లక్షల సంఖ్యలో చాలామంది గిరి ప్రదక్షిణ చేసేందుకు, గిరివలం చేసేందుకు, వాళ్ళు మొక్కులు తీర్చుకునేందుకు అరుణాచలం వచ్చేస్తుంటారు. యమలింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత భక్తులు నైరుతి దిక్కున ఉన్న నైరుతి లింగాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ అన్ని ఆలయాలు రోడ్డుపైనే ఉంటే నైరుతి లింగం మాత్రం కొంచెం లోపలకుంటుంది. ఈ నైరుతి లింగం దగ్గర కూర్చుని శివుణ్ణి ధ్యానిస్తే ఆయన తొందరగా ప్రసన్నమవుతాడు అని భక్తుల విశ్వాసం. అష్టలింగాలలో 4వ లింగం నైరుతి లింగం.
నిరుతి లింగం అని కూడా అంటుంటారు. ఈ లింగానికి పూజిస్తే చెడు ప్రభావాల నుండి మనల్ని కాపాడుతుంది అని చాలామంది నమ్మకం. ప్రస్తుతానికి మనతోటి భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎలా అనిపిస్తుంది ఇక్కడ రావడం? చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం తెలంగాణ నుంచి వస్తున్నాం మేము. ఎప్పుడు మొదలు పెట్టారు? ఇప్పుడే హాఫ్ అన్ అవర్ అవుతుంది. మేము నంద్యాల జిల్లా డోన్ నుంచి వచ్చాము. లైక్ మేము ఫ్రెండ్స్ ఒక 5 మెంబర్స్ వచ్చేసాము. ఇదే ఫస్ట్ టైం రావడం. సో చాలా బాగా అనిపించింది. మేము మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు 1 అవర్ అయిపోయింది. సో 1 అవర్లో 4 లింగాస్ కంప్లీట్ చేసాం. సో మేము మిగతావి కూడా కంప్లీట్ చేయగలుగుతాం తొందరగా. ఇక ఆ తరువాత వచ్చే వరుణలింగాన్ని దర్శించుకుంటే నీటి సమస్యలు తీరుతాయని భక్తులు చెబుతారు. రైతులు పంటకు నీరు లేక ఇబ్బందులు పడుతుంటే అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసి వరుణలింగాన్ని దర్శించుకుంటే వారి పంటలు సమృద్ధిగా పండుతాయని నమ్ముతారు. గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో అష్టలింగాలు కానీ సూర్యలింగం, చంద్రలింగం కూడా మనకి కనిపిస్తుంటాయి. ప్రస్తుతం గిరి ప్రదక్షిణలో 5వ అష్టలింగం వరుణలింగం దగ్గర ఉన్నాము. నీటి సమస్యలు తొలగించేందుకు ఈ వరుణలింగాన్ని పూజిస్తుంటారు. భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. ఎలా అనిపిస్తుంది గిరి ప్రదక్షిణ చేయడం? చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను రావటం ఫస్ట్ టైం ఇదే. ఎన్నో ఇయర్స్ నుంచి వద్దాం అనుకున్నా. ఈరోజు కనుకరించారు శివుడు. ఆల్రెడీ నేను నిన్నటి నుంచి జర్నీ చేస్తుంటే ఈ రోజుకి వచ్చాను ఇక్కడికి. సో వెరీ హ్యాపీ, చాలా సంతోషం. నేను రావటం ఫస్ట్ టైం ఇది. జస్ట్ ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి స్టార్ట్ అయ్యాము మేము. ఇది 5th వన్. ఇంకా దేవుని దర్శనం ఇది చేసినాక దేవుని దర్శనం చేసుకుంటాం. వరుణలింగం దర్శించుకున్నాక కొంచెం ముందుకొస్తే అక్కడ వాయులింగం ఉంటుంది. వాయులింగాన్ని దర్శించుకున్న భక్తులు కొంచెం సేపు అక్కడ విశ్రాంతి తీసుకుని ముందుకు కదులుతారు. అష్టలింగాలలో 6వ లింగం వాయులింగం వద్ద ఉన్నాం ప్రస్తుతం మనము. ప్రతి లింగం దగ్గర అడుగడుగునా కూడా రోడ్ మ్యాప్స్ అనేది ఏర్పాటు చేశారు. మనం ఎక్కడున్నాము, ఏ లింగం దగ్గర దర్శించుకుంటున్నాము, నెక్స్ట్ వచ్చే అష్టలింగం ఏంటి అని క్లియర్గా భక్తులకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా రోడ్ మ్యాప్స్ కూడా ఏర్పాటు చేశారు. ముందుగా అరుణాచలేశ్వరిని దర్శించుకుని ప్రదక్షిణం చేసినా పర్వాలేదు, లేదా ప్రదక్షిణ చేసిన తర్వాత స్వామివారిని దర్శించుకున్నా పర్వాలేదు అని కూడా ఇక్కడికి వస్తున్నటువంటి వారు భక్తులు అయితే చెప్తున్నారు. తెలుగు ప్రజలు చాలా మంది మనకి ఇక్కడ తమిళనాడులో కనిపిస్తున్నారు. అరుణాచలంలో ఎలా ఉంది ఇక్కడ తిరువన్నామలైకి రావడం, స్వామిని దర్శించుకోవడం, ప్రదక్షిణ చేయడం, వారిని అడిగి తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఉండడం? చాలా బాగుంది మేడం. ఇక్కడ నెల్లూరు మేడం. నెల్లూరు నుంచి వచ్చాము. 3 రోజులు అవుతుంది మేడం. చాలా బాగుంది మేడం. తిరుగుతాం, ఎంత తిరగాలనిపిస్తుంది మేడం. బాగుంది, ఒక్కసారైనా చూడాలని వచ్చాము. ఒంగోలు నుంచే వస్తున్నాము. బాగానే ఉంది. నడుస్తానా లేదా అని అనుకున్నాను, కానీ నడవగలుగుతున్నాను. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఫుట్పాత్స్ కూడా ఏర్పాటు చేశారు. పైన కూడా టెంట్స్ అవి వేసి ఎండవేడికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకి సౌలభ్యంగా ఉండేందుకు దారి పొడవునా వాటర్ బాటిల్స్, అలాగే టీ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఉత్తర దిక్కుకు వెళ్లేటప్పుడు అక్కడున్న లింగాన్ని కుబేరలింగం అని పిలుస్తారు. సాక్షాత్తు కుబేరుడే ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించినట్టు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయానికి వెళ్లి దర్శించుకుంటే ఆర్థిక బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అష్టలింగాలలో 7వ లింగం కుబేరలింగం వద్ద ఉన్నాం ప్రస్తుతం మనము. కుబేరలింగాన్ని పూజిస్తే ఎటువంటి రుణ బాధలు ఉన్నా, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నా తొలగిపోతాయి అంటూ కూడా నమ్మకం ఉంది. ఫస్ట్ టైం ఇది గిరి ప్రదర్శన చేయటం. మేము ప్రజెంట్గా ఆల్రెడీ వస్తున్నాం కానీ గిరి ప్రదర్శన చేయలేదు. గిరి ప్రదర్శన చేద్దాం, ప్రతి ఫ్యామిలీతో చేస్తున్నాం. అందరం ఖమ్మం నుంచి వచ్చామండి. చాలా బాగుందండి. నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నాను గిరి ప్రదక్షిణ. మా బాబు పుట్టెంటికల కోసం వచ్చి ఇలా అరుణాచలేశ్వరుడు రప్పించుకున్నారు మమ్మల్ని అన్నట్టు అనిపిస్తుంది. అరుణగిరి ప్రదక్షిణ చేస్తోన్న సమయంలో కుబేరలింగం దాటిన తర్వాత మోక్ష మార్గం వస్తుంది. అక్కడ చిన్నగా ఉండే మార్గంలో నుంచి బయటకొస్తే వారికి మోక్షం లభిస్తుంది. ఎంత లావుగా ఉన్నవారైనా సరే సులువుగా ఆ మోక్ష మార్గం నుండి బయటకు వస్తారు. కుబేరలింగం దాటిన తర్వాత గిరివలంలో నెక్స్ట్ మోక్ష మార్గం అని వస్తుంది. చాలా చిన్న ప్యాసేజ్ కనిపిస్తుంది. ఆ చిన్న ప్యాసేజ్ నుంచి దూరి బయటికి వస్తే మోక్షం లభిస్తుంది అని ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల నమ్మకం. భక్తులతో మాట్లాడదాం. మోక్ష మార్గం నుండి బయటికి రావడం ఎలా ఉంది అని తెలుసుకుందాం. చాలా బాగుందండి, కంగారేం లేదు. లోపల చిన్న వాళ్ళైనా లావున్నా కానీ తొందర బయట వచ్చేస్తున్నారు. ధైర్యంగానే వెళ్ళానండి, నేను వచ్చేస్తానండి. సెకండ్ టైం అండి. చాలా టెన్షన్గా అనిపించింది, కానీ ఎంత లావు ఉన్న వాళ్ళైనా సులువుగా వచ్చేస్తారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటే చేసిన పాపాలు పోతాయి, అనుకున్న పనులు జరుగుతాయని ఒక నమ్మకం. ఇక అష్టలింగాలలో చివరిది ఈశాన్య లింగం.
ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మనశ్శాంతి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈశాన్య లింగం నుంచి అరుణాచలేశ్వరుడి ఆలయం 2.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇక ఈ ఆలయాన్ని దర్శించుకున్న తరువాత భక్తులు నేరుగా ఆలయ తూర్పు రాజగోపురం నుంచి వెళ్లి అరుణాచలేశ్వరుడిని దర్శించుకుంటారు. అష్టలింగాలలో ఆఖరి లింగమైనటువంటి ఈశాన్య లింగం వద్ద ఉన్నాం ప్రస్తుతం మనము. టెంపుల్ యొక్క 4 గోపురాలలో ఒకటైనటువంటి తూర్పు రాజగోపురం వద్ద మొదలైనటువంటి గిరి ప్రదక్షిణ మళ్ళీ గోపురం వద్ద ఎండవుతుంది. 14 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ గిరి ప్రదక్షిణ గిరివలం అంటారు. ఉదయం రాత్రి మొత్తం 24 గంటలు కూడా గిరి ప్రదక్షిణ ఓపెన్ ఉంటుంది భక్తులకి. ఎండని కూడా లెక్క చేయకుండా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు చెప్పులు లేకుండా గిరి ప్రదక్షిణ చేసి తమ మొక్కులు తీర్చుకొని అరుణాచలేశ్వరుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని ఎంతో ఆనందం పొందుతున్నారు. వారి కుటుంబ సభ్యులతో ఎన్నో ఏళ్లుగా వారు అనుకున్నటువంటి మొక్కులు తీరుతున్నాయంటూ అరుణాచలేశ్వరుని దర్శించుకొని చాలామంది గిరి ప్రదక్షిణ చేస్తాము, తాము కోరిన కోరికలు తీరితే తమ ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి అని చాలామంది మొక్కుకుంటారు. గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకోవడం, ఫ్యామిలీ మెంబర్స్తో ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉందంటూ కూడా చెప్తున్నారు. దారంతా కూడా స్నాక్స్ తింటూ అష్టలింగాలను దర్శనం చేసుకుంటూ వారికి ఉన్నటువంటి సమస్యలు తీరాయి అంటూ లేదా తీర్చాలి అంటూ మొక్కుకుంటూ చాలా ఆనందంగా ఫ్యామిలీ మెంబర్స్తో తమిళనాడులోని తిరువన్నామలై అరుణాచలేశ్వరుని దర్శించుకుంటున్నారు. అరుణాచలం క్షేత్రం ఎందరో సిద్ధ పురుషులకు నివాసంగా చెబుతారు. సామాన్య భక్తులే కాదు, దేవతలు కూడా ఎప్పుడూ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారని పండితులు చెబుతారు. అరుణాచలం పర్వతం చుట్టుపక్కల 24 మైళ్ల దూరం వరకు దాని తేజస్సు పడుతుంది. దీంతో అక్కడ ఏ దీక్ష అవసరం లేదని చెబుతారు. కేవలం అరుణాచల శివ అరుణాచల శివ అని ఆ మహాశివుడి నామస్మరణ చేస్తే చాలని మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఇప్పుడు అరుణాచల క్షేత్రం పరమ మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతోంది.